యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి. రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి. స్ట్రైట్ చేసుకోండి. రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి. వెహికల్ లెఫ్ట్కి వస్తుంది కదా, చూసుకోవాలి. మనం ఏదైతే లైన్లో మెయింటైన్ చేస్తున్నామో అదే లైన్లో కంటిన్యూగా వెళ్ళాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి మనకు సైడ్ నుంచి 2 వీలర్స్ వాళ్ళు కానివ్వండి, 4 వీలర్స్ వాళ్ళు కానివ్వండి ఎంటర్ అవుతూ ఉంటారు. సో దట్స్ వై ఇక్కడ మనకు ఇండియాలో ఎట్లా అంటే చిన్న గ్యాప్ ఉన్నా కూడా మనకు దూరిపోతారు అన్నట్టు. మెయిన్ మన హైదరాబాద్లో. యాక్సిలేటర్ వదిలేసేయండి. స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్, డ్యామేజ్ల దగ్గర యాక్సిలేటర్ అనేది ఇవ్వకూడదు. కొద్దిగా రైట్ తిప్పండి లైట్గా. అగైన్ స్ట్రైట్ చేసుకోండి. ఎస్ వెళ్ళండి. యాక్సిలేటర్ ఇవ్వండి స్లోగా. లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి. వెహికల్ రన్నింగ్ కావాలి. లైట్గా లెఫ్ట్ తిప్పండి, స్లోగా తిప్పండి. లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. ఎస్ లెఫ్ట్, లైట్గా లెఫ్ట్ రానివ్వండి. లెఫ్ట్ స్ట్రైట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్లలో ఈవెన్ మనం రైట్ కన్నా వెళ్ళాలి, లెఫ్ట్ కన్నా మెయింటైన్ చేసుకోవాలి. రైట్ తిప్పండి కొద్దిగా. ఎస్ యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. అక్కడ మనకు రైట్ సైడ్ డివైడర్ ఉంది కదా, ఆ డివైడర్ అనేది స్ట్రైట్గా రైట్ సైడ్ బానెట్కి చూసుకోవాలి. సో ఇక్కడ ఉన్న పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్కి చూసుకోవాలి. సో ఆ బానెట్కి స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది అన్నట్టు మనకు. సో డివైడర్ అనేది స్కేల్ సర్కిల్లో చూసుకోవాలి. ఒక వైట్ పేజీలో మనం మార్జిన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ అలా చూసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది మనకు డివైడర్ అనేది. ఒకసారి మిర్రర్ అబ్జర్వేషన్ చేయండి. ఎంత డిస్టెన్స్ ఉంది, 1 feet or 2 feet ఉంటుంది. సో అంతే డిస్టెన్స్ మనం ఫ్రంట్లో చూసుకోవాలి. కంటిన్యూగా మనం మిర్రర్ చూస్తే మన వెహికల్ ముందుకు వెళ్తుంది కాబట్టి మనము బ్యాక్ సైడ్ చూడకూడదు, ఫ్రంటే అబ్జర్వేషన్ చేసుకోవాలి. కొద్దిగా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసుకోండి. హారన్ చేయండి, జంక్షన్ కదా. ఎస్ రైట్ లెఫ్ట్ ఏ వెహికల్ వస్తుంది అన్నది అబ్జర్వేషన్ చేయాలి జంక్షన్స్లలో. స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి. ఎస్ మనం ఇప్పుడు ఏ లైన్లో వెళ్తున్నాం, రైట్ లైన్లో వెళ్తున్నాం. కొద్దిగా రైట్ తిప్పండి, స్లోగా లెఫ్ట్ తిప్పండి. ఎస్ సరిపోతుంది, స్లోగా తిప్పుకోవాలి. టర్నింగ్ ఉంది కదా, నిదానంగా లెఫ్ట్ తిప్పండి. ఎస్ స్ట్రైట్ వేసేసుకోండి. నిదానంగా లెఫ్ట్ రానివ్వండి, కొద్దిగా సరిపోతుంది. స్ట్రైట్ చేసుకోండి. మళ్ళీ ఇమీడియట్ కొద్దిగా రైట్, డ్యామేజ్ ఉంది కదా చూసుకోవాలి. రైట్ తిప్పండి కొద్దిగా. యాక్సిలేటర్ రిలీజ్ చేసిన ఎవ్రీ టైము మీరు జస్ట్ బ్రేక్ అప్లై చేసుకోండి. లైట్గా బ్రేక్ అప్లై చేయండి కొద్దిగా. ఎస్ ఎందుకంటే ఇట్లా రాంగ్ సైడ్లో వెహికల్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, బ్రేక్ రిలీజ్ చేయండి, వెళ్ళండి. అట్లాంటప్పుడు మనం బ్రేక్ కూడా చేసేటప్పుడు ఒకసారి హారన్ చేయాలి ఆ పర్సన్ కోసం అనేది. యాక్సిలేటర్ ఇవ్వండి, యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి, కొద్దిగా రైట్ తిప్పండి. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి, హారన్ చేయండి, రైట్ తిప్పండి. ఇవ్వండి యాక్సిలేటర్ ఇవ్వండి. రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసుకోండి.